సో ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తే మనకి విఐపి దర్శనాలు హారతి తీసుకోవాలి అన్నా కానీ దక్షిణ పెట్టాలి. కానీ మనకి మసీద్కి వెళ్ళినా కానీ చర్చ్కి వెళ్ళినా కానీ విఐపి దర్శనాలు వివిఐపి దర్శనం ఏం లేదు అనుకో, అది వేరే కదా. అసలు ఇవంతా కూడా నువ్వు అడగబోయేది ఏమిటంటే ఇక్కడ డబ్బులతో ముడిపడి ఉంది, అక్కడ లేదు అని. వాళ్ళ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మన సతీష్ కుమార్ ఉన్నాడు, ఎడ్వర్డ్ ఉన్నాడు, ఎడ్వర్డ్ అని పాస్టర్ ఉన్నాడు. మీరు దశంభాగం ఇవ్వకపోతే దేవుడు మీ అంతా తెలుస్తాడని చక్కగా బెదిరిస్తాడు. ఓ లేడీ అయితే బలి బెదిరిస్తుంది, తలబట్టలు కట్టుకుని దశంభాగాలు ఇచ్చి చావండి, ఇవ్వకపోతే ఏ కష్టాలు బావు అని ఏడ్చి కూర్చొని బతుండు అంటది. సరే ఆవిడ ప్రేమ ఆవిడది, అది కాదు పాయింట్. వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, మన గుళ్ళు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. టికెట్లు పెట్టేది ఎవరు? గవర్నమెంట్. ఇక్కట్లు పెట్టేది ఎవరు? గవర్నమెంట్. ఇప్పుడు మన ఊళ్ళో గుళ్ళు వాళ్ళ ప్రాబ్లం లేదుగా, అవునా? కాబట్టి సనాతన ధర్మంలో టికెట్లు పెట్టమని ఎక్కడ లేదుగా. గుళ్ళును వాడుకునేటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు దోషం, అది హిందుత్వానికి కాదుగా. అది కానీ ఇక్కడ మీరు ఇంకో దుర్మార్గం ఏంటంటే ఈ గుళ్ళో డబ్బులు ఎట్టుకెళ్ళిపోయి మసీదు రిపేర్లకు ఇవ్వడం, ఈ గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి హాజ్ యాత్రకి ఇవ్వడం, ఈ గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి జెరూసలేంకి ఇవ్వడం. నీకు చెప్పారా గుళ్ళో డబ్బులని అని అంటే కింద కామెంట్ పెడతాడు ఎవడో. గుళ్ళో డబ్బులు కాబట్టి ట్యాక్స్ డబ్బులు, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తుందిగా గవర్నమెంట్. దొంగతనం. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలని చవట ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా గుళ్ళో డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్ళాలి? సెక్యులరిజం అంటున్నావుగా. సెక్యులరిజం అంటే హిందువుల్ని దోపిడీ చేయడమా? సంక్రాంతి స్పెషల్ బస్సు 300 600 తప్పి 1200. వాళ్ళకేమో ఆజాత్ర ఫ్రీయే, సబ్సిడీయా? ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకో, ఎవరి దగ్గర తీసుకోకు, ఎవరిది ముట్టుకోకు, అది సెక్యులరిజం. సో రిజర్వేషన్ వైజ్ గా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి కులం అనేది ఉంటుంది. కానీ క్రైస్తవులకు మాత్రం కులంతో సంబంధం లేకుండా మేము క్రైస్తవుడిని అనగానే వాళ్ళకి రిజర్వేషన్ అనేవి కూడా చాలా తొందరగా దొరుకుతున్నాయి. ఎందుకని అసలు ఇక్కడ అసలు రిజర్వేషన్ క్రైస్తవం ఇస్లాం సంబంధం లేదు. రిజర్వేషన్ ఎవరైతే హిందువులో వాళ్ళకే రిజర్వేషన్. అంటే రీసెంట్ గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ క్యాస్ట్ అని మొన్న కులగన్న వాడు ఎవడికి పుట్టాడో వాడి కులం చెప్పుకోలేనోడిది ఐడియా. అది ఎవడు తెలుసా? కొన్ని పప్పుల పేర్లు చెప్పమ్మా. మీరు చెప్పారు, నాకు చెప్పురా. వంట చేస్తావుగా, చెప్పు. పప్పుల పేరు చెప్పు. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు. ఏ పప్పు వేసుకుంటే ఇంకా ఏ పప్పు లేకుండా అయిపోతాం చెప్పు. ఏ పప్పు తింటే ఇంకా ఏ పప్పు తినాల్సిన పని ఉండదు. గన్నేరు పప్పు. అబ్బా రక్షిత మా డాక్టర్, నీకుంది మ్యాటర్. మా బంగారు తల్లిరా మా అమ్మాయి. సో ఆ గన్నేరు పప్పు గాడు అదే ఎట్లా బాల్ డ్యాన్సర్ పుట్టాడే, వాడి కులం ఏదో వాడికి తెలదో. వాడు ఊళ్ళో వాళ్ళ కులాలు అడగడానికి పంపించాడు ఇక్కడ. నీకు వెలిగిందని అనుకుంటున్నా, అలా కూడా వెలుగుద్ది. నెక్స్ట్లోకి వెళ్ళి